ఏపీపీఎస్సీ నుండి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇండియన్ ఎకానమీ అనేది ఒక క్రిటికల్ టాపిక్గా ఉంది. ఇండియన్ ఎకానమీలో అంశాలు తీసుకొని మనం సిలబస్ ప్రకారం బ్రీఫ్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి. మై నేమ్ ఇస్ బిఎస్ పోతరాజు. ఇంతకు ముందు వచ్చేసి ట్యాక్సెస్ గురించి వీడియోస్ చేయడం జరిగింది, ఫైనాన్స్ కమిషన్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి టాపిక్ జిఎస్టీ. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం. వస్తు సేవల పన్ను. ఈ వస్తు సేవల పన్ను అనేది మనకి 2017 1/7 నుండి ప్రారంభించడం జరిగింది. దట్ మీన్స్ 1/7/2017 నుంచి ప్రారంభించడం జరిగింది. అంతకుముందు మనకి జిఎస్టీ అనేటువంటిది లేదు అనమాట. అంటే జిఎస్టీ అనేది ఏమైందంటే పరోక్ష పన్నులకు సంబంధించినటువంటి మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనకి అలానే నడుస్తూ ఉన్నాయి. ఒక పరోక్ష పన్నులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అంటే సెంట్రల్ గవర్నమెంట్ 7 ట్యాక్సెస్, స్టేట్ గవర్నమెంట్స్ 10 ట్యాక్సెస్, అంటే మొత్తం 17 పన్నులను కలిపి ఒకే పన్ను విధానం తీసుకురావాలని చెప్పేసి భారత ప్రభుత్వం భావించింది. ఈ ప్రతిపాదన మొట్టమొదటిసారిగా భారతదేశంలో 2000 సంవత్సరంలో చేయటం జరిగింది. తర్వాత 2003లో దాని గురించి చర్చలు జరిగినాయి. తర్వాత 2014లో దాన్ని డిజైన్ చేయటం జరిగింది. 2016లో 122వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టి దానికి 101 రాజ్యాంగ సవరణ చట్టం 279A ఆర్టికల్ని రాజ్యాంగానికి ఇన్కార్పొరేట్ చేసి ఈ యొక్క జిఎస్టీని అమలు చేయటం జరిగింది. జిఎస్టీ ద్వారా ఏమిటంటే మనకి డబుల్ ట్యాక్సేషన్ అనేటువంటిది ఉండదు. జిఎస్టీ ద్వారా క్వాలిటీ వస్తువులు తయారవుతాయి. జిఎస్టీ ద్వారా డైరెక్ట్ గా పన్ను చెల్లించుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఉంటుంది. జిఎస్టీ ద్వారా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే పన్నుల యొక్క కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. ఈ విధంగా 17 పన్నుల మొత్తాన్ని కలిపి సెంట్రల్ జిఎస్టీ అని, స్టేట్ జిఎస్టీ అని, యూటీ జిఎస్టీ అని, ఐజిఎస్టీ అని 4 రకాలుగా వర్గీకరించారు. సెంట్రల్ జిఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటువంటి వాటా, స్టేట్ జిఎస్టీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళేటువంటి వాటా, యూటీ జిఎస్టీ అనేది కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాటా, అలాగే రాష్ట్రాల మధ్య, కేంద్ర పాలిత ప్రాంతాల రాష్ట్రాల మధ్య మరియు రాష్ట్రాల విదేశాల మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ కి మనకి ఐజిఎస్టీ అని చెప్పేసి ఇట్లా 4 రకాలుగా జిఎస్టీని వర్గీకరణ చేసి మనకి అమలు చేస్తూ ఉన్నాం. మరి జిఎస్టీ విధానం పెట్టిన తర్వాత ఇబ్బందులు కొన్ని ఎదురవడం జరిగిందనమాట. ఇబ్బందులను ఫేస్ చేయడానికి జిఎస్టీ కౌన్సిల్ దాన్ని 2016 సెప్టెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ సమాజంలో వస్తున్నటువంటి సామాజిక ఆర్థిక మార్పులను ఆధారంగా చేసుకుని ఈ యొక్క జిఎస్టీ యొక్క స్లాబ్స్ ని మార్పులు చేయటం కూడా జరుగుతుంది. ఉదాహరణకి జిఎస్టీ ఎన్ని రకాలుగా ఎన్ని స్లాబ్స్ లో పెట్టారని పరిశీలించినట్లయితే మనకి 5%, 12%, 18%, 28%. అంటే కొన్ని వస్తువులకి మీద మనం చెల్లించే పన్ను 5%, మరికొన్ని వస్తువుల మీద 12%, మరికొన్ని వస్తువుల మీద 18%, ఇంకా బాగా లగ్జీరియస్ కాస్ట్లీ అనుకున్న వాటి మీద 28% స్లాబ్ లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, మధ్యతరగతి పైన ఉన్న వాళ్ళకి, ఉన్నత తరగతి వాళ్ళకి, అరిస్టోక్రాటిక్ పీపుల్ కి అందరికీ ట్యాక్స్ పే చేసే విధంగా జిఎస్టీని రూపకల్పన చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో జిఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని రాష్ట్రాలకి కాంపన్సేషన్ ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 2017 నుంచి పెట్టాం కాబట్టి మనం 2024లో ఉన్నాం కాబట్టి 17, 18, 23, 24 ఆర్థిక సంవత్సరాల మధ్య పరిస్థితిని గమనించినట్లయితే జిఎస్టీలో చాలా మెరుగు కనపడటం జరిగింది. ఉదాహరణకి 17-18లో 82,290,000 కోట్లు కలెక్ట్ అయింది. 18-19లో 96,114,000 కోట్లు కలెక్ట్ అయింది. 19-20లో మనకి 1,01,20,000 కోట్లు కలెక్ట్ అయింది. 2021లో 94,712,000 తగ్గింది ఇక్కడ. అంటే కోవిడ్ ఇంపాక్ట్ వల్ల మనకి ఇక్కడ జిఎస్టీ తగ్గింది.
21-22లో 1,23,608 కోట్లు కలెక్ట్ అయింది. 22-23 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలించినట్లయితే జిఎస్టి ద్వారా మనకి 1,40,243 కోట్లు కలెక్ట్ కావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి బాగా గ్రోత్ కనిపిస్తూ ఉందన్నమాట. జిఎస్టి విధానం ద్వారా ఆర్థికాభివృద్ధి జరిగి సుపరిపాలన అందడానికి అవకాశం ఉంది. కాబట్టి జిఎస్టి అనేది ఒకే రకమైనటువంటి వస్తు సేవల పన్నుగా గమనించాలి. ఉదాహరణ చెప్పినట్లయితే 5% సింపుల్ గా నేను ఉదాహరణ చెప్తాను మీకు. నేను షుగర్, తర్వాత విండ్ మిల్స్, కిరోసిన్ లైట్స్, బొగ్గు, కాఫీ, టీ ఇలాంటివన్నీ ఉన్నాయి. 12% లో మనకి మొబైల్ ఫోన్స్, ఇంక్, టూత్ పౌడర్, బాటిల్స్, పేపర్ ఇలాంటివన్నీ ఉన్నాయి. 18% తీసుకున్నట్లయితే మనకి దీంట్లో క్లౌడ్స్, మిలిటరీ ఆర్మ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, తర్వాత మిల్క్, ఏసీ హోటల్స్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో పెట్టారు. ఇంకా రిమైనింగ్ 28% లో ఉంది. ఒక్కొక్కసారి సమావేశం జరుగుతూ వీటిని 5% 12% కి, 12% 18% కి, 18 నుంచి 12 కి ఇలా మార్పులు చేసుకుంటూ జిఎస్టీ రన్ అవుతూ ఒక మంచి పన్ను విధానంగా ఉంది. ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాదాపుగా కూడా ప్రపంచంలో 140 దేశాల పైన జిఎస్టీ అమలు పరుస్తూ రెవెన్యూ ఎక్కడ ఎగవేతక లేకుండా కలెక్ట్ చేస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి జిఎస్టీ పాటుపడుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.